పనిచేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. సో సురేంద్ర నాయుడు గారు అనేది ఏంటంటే ప్రత్యేక హోదా అంశంలో కానీ ఇతరత్ర విభజన హామీల అంశంలో కానీ మరి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అదే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది కదా, అక్కడ 2 ఇంజన్లు ఇక్కడ 2 ఇంజన్లు, మొత్తం 4 ఇంజన్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది మంచి అవకాశం, ఇది కనుక మిస్ అయితే మళ్ళీ మనకి దొరకదు, ఇప్పుడే వాళ్ళ మెడలోంచి చేయించుకోవాలని మీ మీద నిజంగా కూడా ఆయన మాట్లాడింది కరెక్టే. మీ మీద ఆధారపడి పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం, మీ మీద నితీష్ కుమార్ మీద. నితీష్ కుమార్కి ఏమో మీకు తెలియకుండా ఆయన జేబులో తైలాలు పెట్టి వచ్చేస్తున్నారు, మనకి ఇవ్వాల్సినవి ఇవ్వట్ల. ఇది మీరు హ్యాండిల్ చేయలేరు, పవన్ ఒక్కడే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడనేది ఆయన అభిప్రాయం. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మామూలుగా 2 సంవత్సరానికి ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉంటాడు. మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక సంచలనం లేపుతాం అని చెప్పి, అంటే పుల్లలు పెట్టేదానికి, అంటే ఆయన ఒకడే చాలా గొప్పోడు, ఈయన అంతోడు కాదు అని చెప్పి ఏదో ఒక ఇంటర్నల్ గా చర్చ కావాలా, ఆయన మీడియా ముందు పబ్లిసిటీ కావాలి. ఉండాను నేను రాజకీయంగా యాక్టివ్గా లేకపోయినా అప్పుడప్పుడు నేను రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం మాట్లాడతాను, ఉండాను అని చెప్పుకునేదానికి మాట్లాడతాడు అంతే. వాస్తవంగా మీకు అంత ఇది ఉంటే మీరు గత 5 సంవత్సరాలలో కూడా 23 మంది ఎంపీలు ఇచ్చే 25 మంది ఎంపీలు ఇచ్చేస్తే మేము మెడలు వంచి తెస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు దాన్ని ఆ విషయం చెప్పినామంటే ఏమంటారంటే మా మీద ఆధారపడి ఉండలేదు కదా కేంద్ర ప్రభుత్వం అంటారు. కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉండకపోయినా మీరేం చేశారు? ఆడ కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా వాళ్ళు అడక్క ముందే ఆవురావురు అని పోయి మద్దతు ఇచ్చింది మీరే కదా. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే పార్టీకి డైరెక్ట్ పోయేసి కాళ్ళకి నమస్కారం పెట్టేసి మేము బేసరతుగా మీకు మద్దతు ఇస్తాము అని చెప్పింది మీరే కదా. అంటే అప్పుడు మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడరు. ఈరోజు చంద్రబాబు గారి మీద కసి, ద్వేషం ఆయనకి ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ద్వేషం, ఆ ద్వేషాన్ని వెలగక్కుతుంటారు, అది వేరే విషయం. దాంతో పాటు ఇంకొక విషయం సార్, ఒక్క నిమిషం టైం ఏమండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయినాడు కదా, లండన్ నుండి మాత్రలు తెచ్చుకుంటారు, అవి అయిపోయింటాయి. అవి అయిపోయింది కాబట్టి పిచ్చి ఎక్కువ అయిపోయి నిన్న ఏదంటే అది మాట్లాడాడు, బట్టలు ఊడదీస్తాను. బట్టలు ఆల్రెడీ ఊడదీసే పనిలే, ప్రజలు పూర్తిగా తీసి నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టేశారు. మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా బట్టలు తీసుకొని తిరుక్కునే వాళ్ళు, వాళ్ళ పట్టుకోళ్ళు. ఇప్పుడు మళ్ళా వస్తాం అంటే ఈరోజు పడుకొని నిద్రపోతాం సార్. పడుకొని నిద్రపోయేటప్పుడు రేపు తెల్లవారుతూ లేచి బతికి ఉండి రేపు తెల్లారుతూ ఇంకొక పని చేస్తాము అని ఆశ ఉంటేనే తెల్లవారు నిద్రలేస్తాం, లేదంటే నిద్ర లేలేం. రేపు ఉండం మనం అంటే నిద్ర లేలేం. కాబట్టి వైసీపీ కూడా వాళ్ళ నాయకులు కార్యకర్తలని ఉత్సాహపరిచేదానికి రేపు మనం వస్తాము, మీరంతా ధైర్యంగా ఉండండి అని చెప్పేదానికి ఒక డ్రామా ప్లే చేశారు నిన్న. దీంట్లో 2022లో అనుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. కరోనా వచ్చి చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా 22 లాగా కరోనా రావాలని ఎవరైనా కోరుకుంటారు సార్ ప్రపంచంలో? సార్ వాసుదేవన్ గారు, కరోనా రావాలని ఎవరైనా కోరుకుంటారా? అంతే. ఇది కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు వైసీపీకి, అయిపోయింది. కరోనా కంటే కూడా చాలా డేంజర్ వైసీపీ పార్టీ అనేది, కాబట్టి 100 రెట్లు డేంజర్ కరోనా కంటే కూడా. కాబట్టి ఒక్కసారి కరోనా వచ్చి ఇంత ఇబ్బంది పడిపోయిన ప్రపంచాన్ని మళ్ళా మనకు కరోనా రాకూడదు అని ఏ విధంగా కోరుకుంటారో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రమే కాదు ఎక్కడా కూడా అది రాకూడదు, వచ్చిందంటే మనం కరోనా కంటే హీనంగా చనిపోతాము ఈ రాష్ట్రంలో అనేసి ఆలోచించి కరోనా లాగా వీళ్ళని పక్కన పెట్టేసినారు వైసీపీని. కాబట్టి 30 మంది కార్యకర్తలు ఉంటారు కదా, ఆ కార్యకర్తలను ఉత్సాహపరిచే దానికోసం మళ్ళా మనం వస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఉన్నాను, మళ్ళీ మనం వచ్చిన తర్వాత బట్టలన్నీ ఇప్పేద్దాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ బట్టలు ఇప్పేసి రైట్ శ్రీకాంత్ గారు మాట్లాడతారు. ఓకే శ్రీకాంత్ గారు, మన నాయుడు గారు ఏమంటారంటే, పాపం నాయుడు గారు చెప్పిన విషయం చిన్న స్టాలిన్కి తెలియక సనాతన ధర్మం కరోనా కన్నా కూడా పెద్ద వైరస్ అన్నాడు. అంతకన్నా పెద్ద వైరస్ మీరని ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక సూత్రం చెప్పారు. సో ఈ వైరస్ని వదిలించుకునే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యారు కాబట్టే మీరు 11 దగ్గర ఆగారు, అది ఆయన అన్నది. ఇప్పుడు సార్ నాయుడు గారు మీరు అడిగిన దానికి చెప్పకుండా ఏదేదో మాట్లాడారు. పాపం ఆయనకు మీరు అడిగింది ఏమి, ఉండవల్లి గారి గురించి ఏదో అడిగారు,
పాపం వారి దగ్గర సమాధానం లేదు, ఏదేదో రెండు చెప్పుకుంటూ పోయి ఆయన చెప్తాను. మాట్లాడారు. శ్రీకాంత్ గారు రెండు ఉండవల్లి గారిని మాట్లాడే అర్హత గాని నాయుడు గారికి లేదని చెప్తున్నా. ఎందుకంటే ఆయన చెప్పినది రాష్ట్రంలో ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి, అడిగితే అక్కడ లోపలేస్తారు కాబట్టి, తేలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే తేగలడు అని ఆయన వ్యంగ్యంగా చెప్పాడు. ఆయన గుర్తు పెట్టుకోవాలి. సీనియర్ నాయకులు ఎలా మాట్లాడతారనేది తెలియకపోతే నాయుడు గారు ఉండండి ఆగండి, కొద్దిగా ఆగండి చెప్తా, కొద్దిగా ఆగండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరని ఉండవల్లి గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఉత్త మాటలు మాట్లాడతారు కానీ ఏమీ చేయలేరని తెలుసు. కానీ ప్రజల బాగోగులు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ నిధులు రాష్ట్రానికి వస్తే పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు యూటిలైజ్ చేసుకొని దాన్ని మాట్లాడి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలి. కానీ